5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను. ఆ రిపోర్ట్ లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పా. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని 2 కళ్ళకు ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి, ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నిజంగా సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్ని కూడా, ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారి మనిషి టీటీడీ ఈఓగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో సిబిఐ అదొకటే చెప్పాల. సిబిఐ ఆ మాట చెబుతూ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని గాని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని గాని, వైఎస్ఆర్ సిపికి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుర్దురేషంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ
మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టినోడు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, పోలీసులు చేత తీయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎందుకంటే సిటిజన్ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వలేదని చెప్పారు కదా. సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి కేబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. దీంట్లో లాస్ట్ పేజీలో ఇందాక వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఈ చూపించినట్టున్నారు. ఇవి ఎస్ వాల్యూస్ ఉంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో ఉన్నాయని చదువుతాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అలర్ట్రెంట్స్ యాజ్ పర్ ISO 17678 ఏమని? సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. నేను బాప్టిజం తీసుకున్నా. మా నాయన సాక్షాత్తు దేవుడి దీపారాధనలోనే సిగరెట్ ముట్టించేవాడు. మా ఇంట్లో ఏ రకమైనటువంటి దైవ పూజలు జరగవు, ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పినాడు. గొడ్డు మాంసం అవసరమైతే నేను ఖచ్చితంగా తింటాను, బాప్టిజం తీసుకున్నాను అని ఆయన ఈ రోజున సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అమ్ముడు పోయి ఆయన ఈ రోజున పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యమేస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు తనంత భక్తుడే లేడని, చిన్నప్పటి నుంచి నేను మా ఊరి నుంచి అలిమేలు బంగాపురం వైపు చూస్తే వెంకటేశ్వర స్వామి వైపు చూస్తాను, అలా చూసే నా కార్యక్రమాలు మొదలవుతాయి. మీరు ఒక్కరే ఉన్నారా భగవంతుడి భక్తుడు? రోజు 1,00,000 మంది వస్తారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి. వాళ్ళెవరు భక్తులు కాదు, ఈయన ఒక్కడే భక్తుడు. ఈ భక్తుడు ఆయన హయాంలో దాదాపు 10ల సంఖ్యలో దేవుడి ఆలయాలు కూల్చివేస్తే మాట్లాడు కానీ పలకలేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో దేవాలయాలన్నీ కూడా నాశనం చేశారని దాని మీద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో జరిగినటువంటి ఘోరాలు నీ హయాంలో అప్పుడు కాదు కదా, ఇప్పుడేం జరుగుతున్నాయి టీటీడీలో అన్నటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి, గుర్తు చేయాలి కదా మీకు. మీరు వచ్చిన తర్వాత కొండ మీద మద్య మాంసాలు అనేక సార్లు దొరికినాయి, బిర్యానీలు దొరికినారు, తాగి గొడవలు చేసుకొని దొరికినారు. మొన్నకు మొన్న మందు బాటిళ్ళు విచ్చలవిడిగా దొరికితే అది మా పార్టీ కార్యకర్త మీద కేసు బనాయించి జైల్లో పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే అయితే హైందవ మతం, ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకి మొత్తం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవగతం అవుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ తారీఖున అంటే లెక్కించబడి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్గా 4వ తారీఖున ఆయన డిక్లేర్ అయితే 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 12వ తారీఖున 2024 దానికి ముందే తిరుపతి ఈఓని జేఈఓని అందరినీ విడుదల నుంచి తొలగించడం, చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 13 పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో వెళ్లి దర్శనం అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలంతా కూడా ఆయన కుట్ర, ఆయన విషపు బుద్ధి, ఆయన విషపు ఆలోచనలు మొత్తం కూడా ఆ రోజే మనకి ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం అంతా అవగాహన వస్తుంది మనకి.